ప్రభు నామమును బట్టి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. సో హ్యాపీ టు సీ యూ ఆల్ ఇన్ దిస్ ప్రెషియస్ టైం. ఎందుకనంటే చాలామంది లోకంలో ఉన్నారు, చాలామంది లోకంలో ఆనందిస్తున్నారు, చాలామంది వివిధ రకాలైన కార్యక్రమాల్లో వారు ఉంటున్నారు. అయితే మనం అందరం కూడా ఎక్కడున్నాం? We are in the presence of God. We no need to be worried because God is with us. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనలను బలపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనకు అనుకూలంగానే దేవుడు జరిగిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో ఒక ప్రాముఖ్యమైన మాటను పంచుకోమని ప్రభు మీతో చెప్పమని ఆశపడుతున్నాడు. ఆ మాట సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16 నుండి 19 వచనాల వరకు ఇక్కడున్న కొన్ని మాటలు మనం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. వీటిలో కొన్ని మాత్రమే మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి చదవండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. గుడ్. అవేవనగా అహంకార దృష్టియు, కల్లాలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యముయు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. జాగ్రత్తగా ఈ మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. దెర్ ఆర్ 7 things దట్ గాడ్ డజంట్ లైక్ ఇట్. 7 విషయాలు దేవునికి అసహ్యమైనవి. ఎవరికే? మనుషులకు కాదు, దేవునికి అసహ్యమైనవంట. దేవునికి అసహ్యమైనవి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నాడు? 6 ఉన్నాయి అన్నాడు. 7ను కూడా ఆయనకి అసహ్యములైనవే అంటూ ఒక మాట అంటున్నాడు. అవేమనగా అహంకార దృష్టియు. ఏమేమి? అహంకార దృష్టి. ఇది ఎలా ఉంటుంది అని అంటే చాలా జాగ్రత్తగా వినండి. అహంకార దృష్టి, అహము ప్లస్ కారం. ఏం కారం? అహం, కారం. ఈ దృష్టి ఎలా ఉంటుందంటే నేనే గొప్పోడిని, నేనే గొప్పవాణ్ణి అని చూపించుకోవాలని ప్రయత్నం చేసే అహంకారము. ఇది చాలామంది యవనస్తుల్లో ఉంటుంది. చాలామంది యవనస్తులు ఏమనుకుంటారో తెలుసా? నేనే బాగా చదవగలను, నేనే బాగా మెరిట్ స్టూడెంట్ని, ఈ క్లాస్లో ఎవరు లేరు మెరిట్ స్టూడెంట్లో, నేను మాత్రమే ఈ క్లాస్కి లీడర్, ఈ క్లాస్లో ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తిని నేనే. అహంకారం. అయితే ఇక్కడ మనతో ప్రభు మాట్లాడే మాట ఏంటంటే అహంకార దృష్టి. దృష్టితో మామూలుగా చూసే చూపు వేరు, కానీ అహంకారంతో చూసే చూపు వేరు. అహంకారంతో చూసే చూపు వేరు. ఇది చాలా జాగ్రత్త పడవలసిన విషయం ప్రియులారా. ఎందుకనంటే చాలామంది ధనం చూసి వెర్రవీగిపోతూ నాకంటే ధనవంతుడు లేడని చాలామంది వెర్రవీగిపోతూ ఉంటారు. ఇది కూడా ఒక అహంకారమే, ఇది కూడా అహంకారం. దైవభక్తి కలిగిన వాడు ఎప్పుడు తగ్గించుకునే ఉంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రియులారా. ప్రతి వారు కూడా ఎలాంటి తగ్గింపు కలిగి ఉంటారు తెలుసా? దేన మనస్కులంటే ఆయనకి ఇష్టం అంట. ఎవరో దేన మనస్సు గలవారు అంటే తగ్గింపు గలవారంటే ఆయనకి ఎక్కువ ఇష్టం. అహంకారంతో విర్రవీగేవారంటే ఆయనకి ఇష్టం లేదు. అలాంటి వారంటే ఆయనకు అసహ్యం. ఒకవేళ చదువును చూసి కొంతమంది అహంకారం చూపిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకున్న ఉద్యోగాల్లో మంచి శాలరీని బట్టి వాళ్ళు అహంకారాన్ని చూపిస్తారు. వాళ్ళు చేసే పనులు బట్టి నాకంటే ఇంకెవరు ఈ పని చేయలేరని చెప్పి అహంకారాన్ని చూపిస్తూ ఉంటారు. యవనస్తులు చాలామంది బాగా ఆటలాడే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ ఆట నైపుణ్యతను బట్టి అహంకారాన్ని చూపిస్తూ ఉంటారు ప్రియులారా. దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే దేవునికే అసహ్యమైనప్పుడు మనలో కూడా అవి ఉండడానికి లేదు. మన దృష్టి ఎప్పుడు కూడా ఒక మాట వినండి. పరిసయ్యుడు సొంకరి ప్రార్థన చేస్తున్నారంట. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నాకంటే గొప్పోడు లేడు,
అసలు నేను ఎన్ని కానుకలు ఇస్తున్నానో, అసలు ప్రతిరోజు దశమ భాగాన్ని నేను మరవకుండా ఇస్తున్నాను, అన్ని మంచి పనులు చేస్తున్నాను, అబ్బో నాకు మించినోడు ఇంకెవరో లేడని ప్రార్థన చేస్తున్నాడు. కానీ శంకర్ ఎలా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఆకాశం వైపు నా కన్నులెత్తుటకు నేను యోగ్యుడని కానయ్యా. తగ్గించుకునే స్వభావం అంటే ఇదే ప్రియులారా. మనం ఎంత దీన మనస్సు కలిగి ఉన్న వారంగా ఉంటామో అంత దేవుడు మనల్ని ఎక్కువ ఇష్టపడతా ఉంటాడు. హల్లెలూయా. మనం ఎంత తగ్గించుకుంటూ ఉంటామో అంత మనల్ని ప్రభు ప్రేమిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం ఎంత తగ్గించుకుంటూ ఉంటామో అంత దేవుని దృష్టి మన పైన పడుతూ ఉంటుంది. ఇదిగో దేవునికి మనం ఎంత తగ్గించుకుంటూ ఆయన పరిచర్లో పాలు పంపులు పొందుకుంటామో అంతగా మనల్ని అభివృద్ధి చేయటం ప్రభు ప్రారంభిస్తుంటాడు. అలాగే ప్రియులారా, మనం ఎంత ప్రభు సన్నిధిలో తగ్గించుకుంటామో అన్ని అవకాశాలు ప్రభు మన కొరకు సరళం చేస్తాడు దేవుడు. బిడ్డలారా, జాగ్రత్తగా వినండి ఈ మాట. అహంకారంతో ఉన్నామనుకోండి, మనల్ని పక్కన పడేసి దేవుడు ఇంకొకరికి స్థానం ఇప్పిస్తాడు. మనల్ని పక్కన పడేస్తాడు. ఒక ఆమె ఇటీవల నాతో ఒక మాట చెప్తుంది. ఆమె మెడికల్ ఎగ్జామ్ రాసిందంట. అందరికీనేమో 40 మార్కులు వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చిందంట. 60 మార్కులు వచ్చినాయి, ఒక ఉద్యోగం రాలేదంట. ఏంటి? 60 మార్కులు వచ్చినాయి, ఈమెకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయా? ఈమెకే ఎక్కువ మార్కులు వచ్చినాయి, మరి ఈమెకి ఎందుకు రాలా? కొన్నిసార్లు దేవుడు అహంకార దృష్టితో మనం వ్యవహరించేటప్పుడు మన పక్కనది అది తీసేసి పక్కన పెట్టేసి ఇంకొకళ్ళ కింద స్థాయిలో తగ్గింపుతో ప్రార్థన చేసేవారిని దేవుడు పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎప్పుడు కూడా తగ్గించుకుని ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన దృష్టి ఎప్పుడు కూడా మనం తగ్గింపుతో దీన మనసుతో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంత దీన మనస్కులుగా మనం ఉంటే అంత త్వరగా అభివృద్ధిలోనికి వస్తాం. హల్లెలూయా. ఇటీవలే ఎబిలేస్లో దైవజనులు మాథ్యూ సాయి గారు ఒక మాట చెప్పారు. అసలు ఆయన చూస్తే ఆయన నిజంగా ఆయన గొప్ప సేవకుడేనా అనిపిస్తుంది. అవునయ్య గారు? అంటే ఆయన అంత తగ్గించుకున్నాడు కాబట్టి అంతగా ఈరోజు హెచ్చింపబడి బహురీతిలో వాడబడతా ఉన్నారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రియులారా, యవనస్తులుగా మనం కూడా ఈ స్థాయిలో నుండి మనం అహంకారం దృష్టితో, ఎందుకంటే మన తల్లిదండ్రులకి వాళ్ళకి ముందు నుంచి ఉంటుంది ఏంటి అనంటే, వాళ్ళు కాస్తంత మంచి ఉద్యోగంలో ఉంటే, లేకపోతే మంచి పొజిషన్లో, మంచి అందరూ పొగిడే స్థితిలో ఉంటే వాళ్ళందరికీ ఏముంటుంది? కాస్తంత ఎక్కువ అహంకారం ఉంటుంది. వాళ్ళని బట్టి, తల్లిదండ్రులు బట్టి మనకు కూడా ఏమొస్తుంది? మా నాన్న అంత ప్రెస్టేజ్గా ఉన్నప్పుడు నేను కూడా కాస్తంత చూపించుకోవాలని చెప్పి కాస్తంత ఎక్కువ చేస్తూ ఉంటాం. అప్పుడే పడుతూ ఉంటాం. ఎక్కడ? గుంటలో పడుతూ ఉంటాం. కాస్తంత ఎక్కువ చేసామనుకో కాస్తంత దేవుడు దించుతూ ఉంటాడు. అందుకని మన దృష్టి ఎప్పుడు కూడా అహంకారంతో ఉండకూడదు. మన దృష్టి ఎప్పుడు దీన మనస్సు కలిగిన దృష్టిగా ఉండాలి. హల్లెలూయా. ఇంకొకటి అంటున్నాడు ఆ మాటలో, సామెతల గ్రంథంలోని 8వ వచనం, 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఈ మాటకు కొన్ని వివరణలు ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములైనవి. హల్లెలూయా. దుర్మార్గత, అహంకారం దేవునికి అసహ్యమైంది. ఆయనకు అసహ్యమైందంటే మనకు కూడా ఏమవ్వాలి? అసహ్యం అవ్వాలంతే. ఆయన అసహ్యించుకున్నాడంటే మనం కూడా అసహ్యించుకోవాలి. ఏంటి అనంటే, వేషధారిని దేవుడు క్షమిస్తానని చెప్పాడా? వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని మాత్రం నో వే. ఇక అసలు ఆయన క్షమాపణగా లేదు. ఆయన అంత ఖచ్చితంగా ఉంటాడు. ఆయన అంతే. హల్లెలూయా. ఆయన అంత స్ట్రిక్ట్గా ఉంటాడండి ఆయన. ఎందుకనంటే ఆయన అటు కానీ ఇటు కానీ ఆయన మార్పు ఎటు కనపడదు మనకి. ఆయన ఒకే రీతిలో నడుస్తాడు. అదే ఆయన మార్గం. ఆ మార్గంలో నడిచిన ప్రతివారు ధన్యులుగా మార్చబడతారంతే. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఆయనకి ఏమంటున్నాడు? దుర్మార్గత అనగా అహంకార దృష్టి, ఇవన్నీ అనగా కల్లాలాడు నాలుక ఆయనకి అసహ్యమైంది. కాబట్టి మనం కూడా అసహించుకోవాలి. మన దృష్టి ఎప్పుడు కూడా మనకంటే గొప్పవారిని చూసినప్పుడు, మనకంటే తక్కువ వారిని చూసినప్పుడు మనం ఎప్పుడు కూడా అసహించుకోకూడదు.
మనకంటే తక్కువవారా? మనకంటే బాగా చదవలేని వాళ్ళ? మనకంటే అసలు విద్యలో వెనకబడిపోయిన వాళ్ళని ఎప్పుడు చూసి మనం చులకనగా చూడకూడదు, ఎప్పుడు చులకనగా చూడకూడదు. ఎందుకనంటే ఒక రోజున ఒకవేళ చులకనగా చూసామనుకో వాళ్ళ పొజిషన్ మనకిస్తాడని దేవుడు. జాగ్రత్త పడాలి. అందుకని ఈ మాట రాస్తున్నాడు. అందుకని ఇంకొక మాటలో 16వ అధ్యాయం 5వ వచనం కూడా చూద్దాం. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. ఏంటంట? గర్వ హృదయులందరూ ఆయనకి హేయులు. నిశ్చయంగా వాళ్ళకి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. బిడ్డలారా, మనం గర్వంతో ఉంటే మనకేమొస్తుంది అంటున్నాడు? శిక్ష వస్తుంది అంటున్నాడు. అందుకని మనం గర్వంతో అహంకారంతో ఏమాత్రం కూడా ఉండకూడదు. ఇది రాసుకోండి. ఏంటి అనంటే అహంకారం దేవునికి అసహ్యం. అందుకని మనకు కూడా అసహ్యం అవ్వాలి. ఇది మొదటి మాట చెప్తున్నాడు. ఇప్పుడు మరలా రెండో మాట దగ్గరికి వద్దాం. సామెతల గ్రంథంలోనే కల్లాలాడు నాలుక అనగా అబద్ధములాడే నాలుక. యవనస్తులకు తరచుగా అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోద్ది. ఏంటిది? అబద్ధాలు. అంటే ఏదన్నా నాన్న తిన్నావంటే అమ్మోళ్ళు మనకి ఇష్టం లేని కూర వండారు అనుకోండి, మనకి అది అసహ్యంగా అనిపిస్తుంది. అప్పుడు వచ్చి అమ్మ నాన్న వచ్చి తిన్నావా అని అడిగితే తినేసానమ్మా, అయిపోయింది, వాసన చూపించి మనం ఏం చేస్తాం? దాన్ని ఏమో డ్రైనేజ్లో పడేసి వచ్చి ప్లేట్ నీట్గా కడిగేసి అప్పటిదాకా కడగని వాళ్ళందరూ కూడా నీట్గా కడిగేస్తారు. అంతా అంటే ఎంత అబద్ధాలు ఫాస్ట్గా, అంటే యవనస్తులకి ఫాస్ట్ జనరేషన్లో ఫాస్ట్గా అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోద్ది. అంతే, యేసు రక్తం ఇచ్చే ఎంత ఫాస్ట్గా అబద్ధాలు ఆడతాం మన బ్రతుకంతా అబద్ధాలు బ్రతుకైపోద్ది. అంతే. హల్లెలూయా. అందుకనే అబద్ధాలకు మనం చెక్ పెట్టాలంతే. అందుకని దేవుడు అంటున్నాడు అబద్ధాలు ఆయనకి ఇష్టం లేదు. జగడాలాడే నాలుక అంటే అబద్ధాలు ఆడే నాలుక. అసలు వాళ్ళు ఎంత ఫాస్ట్గా వాళ్ళు అబద్ధాలు ఆడతారంటే వాళ్ళకే తెలియదు అంత ఫాస్ట్గా అబద్ధాలు ఆడగలరని. అంత ఫాస్ట్గా కొంతమంది పబ్జీ ఆడుతున్నారు, లేదన్నయ్య. ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు, లేదన్నయ్య, అసలు ముట్టుకోవట్లేదు. కానీ వాళ్ళు అసలు ఈ మధ్య కొంతమంది పుస్తకాల దగ్గర అమ్మ నాన్న వాళ్ళు కనపడాలని చెప్పి ఇక్కడేమో అమ్మలు రంగు ఏసు రక్తం అని చెప్పి బాగా చదివేస్తున్నట్టు నటించడం. మళ్ళీ లోపల ఎవరు చదువుతున్నావా అంటే చదువుతున్నానమ్మా, చూడమ్మా, వచ్చి ఒకసారి అప్పచెప్పించుకో. చదువుతున్నాడులే, ఇక్కడ అప్పచెప్పించుకోమన్నాడంటే చదువుతున్నట్టున్నాడు అని చెప్పి అలాగే చూసి వాళ్ళు కూడా నమ్మేసి వెళ్ళిపోతారు. అమ్మో, వీళ్ళ అబద్ధాలకి పూల దండలు వేయొచ్చు వీళ్ళకి. యేసు రక్తం వేద్దాం. ఎన్ని దండలు వేసినా, ఎన్ని సన్మానాలు చేసినా వీళ్ళ అబద్ధాలకి వీళ్ళకి సాటి. కొన్నిసార్లు లెక్చర్లు వచ్చి ఎరా కాలేజీకి ఎందుకు రాలేదంటే మా వాళ్ళు మంచి అబద్ధాలు చెప్పడంలో మా అమ్మమ్మ చనిపోయింది, మా నాన్నమ్మ చనిపోయింది, మా తాత చచ్చిపోయాడు, యేసు రక్తం వేసి హల్లెలూయా. ఎంతమందిని చంపేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు త్వరగా అబద్ధాలు ఆడటానికి ఎంత ఫాస్ట్గా ఉంటారో. భక్తి కలిగిన బిడ్డలు అబద్ధాలు ఆడటానికి అసహించుకోవాలి. హల్లెలూయా. భక్తి కలిగిన బిడ్డలు అబద్ధాలు ఆడటానికి అసలు అసహించుకోవాలండి. అది మన దరిదాపులు కూడా రానివ్వకుండా చూసుకోవాలి. అబద్ధాలు ఆడుతూ ఉంటే మన బ్రతుకు అబద్ధపు బ్రతుకు అయిపోద్ది ప్రియులారా. మనల్ని ఎవరో కూడా నమ్మరు. ఎందుకనంటే వాడు ఎప్పుడు నిజం చెప్తాడో తెలియదు, ఎప్పుడు అబద్ధం చెప్తాడో. అబద్ధం చెప్తున్నాడని నిజాన్ని కూడా అబద్ధంగా నమ్మారనుకో, నిజమేదో అబద్ధమేదో కూడా తెలియదు. అంత బ్రతుకు అయిపోద్ది ప్రియులారా. అందుకనే అబద్ధాలు ఆడడం యవనస్తులు మానివేయాలి. అందుకని దేవునికి హేయమైంది కాబట్టి మనం అబద్ధాలు ఆడటం మానేయాలి. అందుకని అంటున్నాడు, ఇదిగో అబద్ధాలు కల్లాలాడు నాలుక. ఇంకొకటి ఆయన అంటున్నాడు, నిరపరాధులను చంపు చేతులు. అనగా నిరపరాధులను చంపే చేతులు అంటే ఈరోజు యవనస్తులకి చాలా ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు. ఈరోజు చాలామంది ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతున్నారు. ఏంటి అని అంటే ఎవడైనా కొట్టాడు అంటే తిరిగి కొట్టాలి మనం.
ఎవడైనా కొట్టాడంటే తిరిగి కొట్టాలి. ఎవడైనా మనల్ని కోపగించుకున్నాడంటే వాడి మీద వాడిని దెబ్బ కొట్టేదాకా నిద్రపోవట్లే వాళ్ళు. అంతగా వాళ్ళ చేతులు నిరపరాధులను చంపడానికి అంతగా ప్రయత్నం చేస్తా ఉన్నాయి ప్రియులారా. ఈరోజు ఏంటి అనంటే యవనస్తులు ఇంకొకటి అండ చూసుకుని బయలుదేరిపోతా ఉన్నారు. ఓవర్ ఎక్సైట్మెంట్ చూపిస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. వాళ్ళు దేవుని మందిరంలో ఉంటారు, దేవుని సన్నిధిలో ఉంటారు, కానీ వాళ్ళ చేతులు నిరపరాధులను చంపడానికి ఎక్కువ పరుగులెడతా ఉంటాయి. ఒక మాట చెప్తాను చూడండి. ఇదిగో కయ్యేను హేబేలు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఘర్షణ ఉందా? అసలు తగువులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఒక చిన్న దాంతో ప్రారంభమైందండి. ఏంటి? కోపం. దేవుడు నీ అర్పణ అంగీకరించాడు, నా అర్పణ ఓకే. కయ్యేను ఏమనుకున్నాడు? నా అర్పణ స్వీకరించలా దేవుడు. కయ్యేను అర్పణ అంగీకరించలేదని చెప్పి హేబేలుని చంపడానికి త్వరగా పరిగెత్తేశాడు. ఎంత ఫాస్ట్గా ఉన్నాడు చూడండి ప్రియులారా, ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నాడో. ఈరోజు నిరపరాధులను చంపడానికి ఈరోజు చాలామంది పరిగెడుతున్నారు. ఒక మాట అనేలోపు ఇంకొకరు ఏదైనా చేసేయడానికి అంత పరుగులెడుతున్నారు. అది దేవునికి అసహ్యం బిడ్డలారా. దాని కొరకు మనం పరుగులెట్టకూడదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక చెంప మీద కొడితే ఇది మనకు కష్టం కదా. నిజం చెప్పండి తమ్ముడు, ఈ రోజుల్లో యవనస్తులకి ఇది చాలా కష్టం. ఎందుకనంటే ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప వాళ్ళకి 2 చెంపలు పగలాలి, కానీ మన చెంప కొట్టించుకోవడానికి మనం ఇష్టపడం. ఈరోజు యవనస్తుల యొక్క ఈగో ఫీలింగ్. వాళ్ళకి ఎవడన్నా వాడు ఫ్రెండ్ ఉన్నప్పుడు కొట్టాడనుకో, అసలు వీడికి కోపం లేకపోయినా కోపం వచ్చేద్ది. తిడితే చాలే యేసు రక్తం ఇచ్చి. ఇక అంత ఎమోషన్గా ఫీల్ అయిపోతున్నారు, అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతున్నారు, అంత అనాలోచనగా ఈరోజు యవనస్తులు ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నారు పిల్లరా. ఇది చాలా ప్రమాదం. ఎంత ఘోరమైందో తెలుసా? ఈరోజు ప్రభు మీతో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఈరోజు ఆ నిరపరాధులను చంపే చేతులను బట్టి కయ్యేనేమయ్యాడు తెలుసా? చంపాడు, తన తమ్ముడిని చంపి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఎరా నీ తమ్ముడు ఎక్కడ అని అంటే ఏమన్నాడు? ఆయనకి నేను కాపలా ఉన్నా, నేను రోజు కాపలా కాయాలి ఆయనకి, నా తమ్ముడికి నేనేమన్నా కాపలాదారున్నా? ఎంత మోసమైంది చూడండి. దేవునికి తెలీదా మనం ఏం చేసాం? దేవునికి తెలీదా మనం ఏ చేత్తో మనం ఆ పని కొనసాగించామో అది దేవునికి తెలీదా? దేవునికి తెలుసు. అయినా ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడి మరలా తిరుగుతావేమో. హల్లెలూయా. ఒకవేళ మరలా పశ్చాత్తాపడి నీ తప్పు నొప్పుకొని నువ్వు మరలా తిరుగుతావేమో అని చెప్పి దేవుడు కోరుకుంటుంటే మనం ఇంకా అబద్ధమాడటానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రియులారా. అది దేవునికి అసహ్యమండి, అది దేవునికి హేయమైంది. అందుకనే దయచేసి రాత్రి వేళ సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న ఒక మాట, నిరపరాధులను చంపడానికి మన చేతులను త్వరపడి తీసుకువెళ్ళకూడదు. మన చేతులు ఎప్పుడు కూడా కాస్తంత, ఎంత కోపం వచ్చినా సరే కాస్తంత పెట్టుకొని మనం తగ్గించుకోవాలి. అసలు కోపం వచ్చినా సరే కొంతమంది యేసు రక్తం ఇచ్చే ఎంత మొత్తం చూపించేసి అసలు నాకు ఎంత కోపం వచ్చేస్తుందో అని చెప్పి ఓవర్ ఎక్సైట్మెంట్ ఫీలింగ్ ఇచ్చేస్తారు. బీపీ ఎట్ట కొట్టుకుంటారు కొంతమంది, ఎట్ట కొట్టేసుకుంటారు. అలా కొట్టేసుకుంటే అసలు అబ్బబ్బబ్బబ్బో వీడికి ఎంత కోపమో అలాంటి ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఈ చెయ్యి ఎప్పుడు కూడా ఇంకొకరిని కొట్టడానికి ఉపయోగించకూడదు, ప్రభువుని స్తుతించడానికి. మన 2 చేతులు మోషే ఆ రోజు ఎలాగైతే చేతులు ఎత్తి ప్రభువుని స్తుతించడానికి ఈ చేతులను వాడాడో మన చేతులు కూడా అలా వాడబడునుగాక. హల్లెలూయా. ఈ చేతులు మరొకరిని కొట్టడానికి కాదు ప్రభు మనకి ఇచ్చింది, ఈ చేతుల ద్వారా ప్రభువుని కనపరచడానికి, ఎత్తి ఆయన నామాన్ని కనపరచడానికి ఈ చేతులు ఇచ్చాడు. కాబట్టి ఈ చేతులు ప్రభు కొరకు వాడదాం. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నిరపరాధులను చంపు చేతులు ఆయనకు అసహ్యాలు. ఇంకొక మాట అంటున్నాడు చూడండి, దుర్యోచనలు యోచించు హృదయము. ఇది చాలా హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి. అసలు హృదయంలోనే వ్యాధి ఉంది. అసలు శరీరంలో కిడ్నీలో వ్యాధి, గుండెలో వ్యాధి, ఈ వ్యాధులు కాదు, అసలు హృదయంలోనే
వ్యాధి ఉంది. ఆ వ్యాధిని ఆయనకు ఒక్కడికే తెలుసు. హల్లెలూయా. ఆ వ్యాధి ఆయనకు ఒక్కడికే తెలుసు. ఎందుకనంటే ఈ హృదయంలో నుండి ఎన్ని ఆలోచనలు బయలుదేరుతున్నాయో, ఈ హృదయంలో నుండి ఎన్ని తలంపులు బయలుదేరుతున్నాయో, ఎన్ని దురుద్దేశాలు బయలుదేరుతున్నాయో, ఎన్ని లోక సంబంధమైన వ్యవహారాలు బయలుదేరుతున్నాయో, ఈ హృదయంలో నుండి ఏది చేయకూడదని అనుకుంటున్నామో, ఎన్ని చేయకూడదని అనుకుంటున్నామో అవన్నీ చేయడానికి ఎన్ని ఆలోచనలు బయలుదేరిపోతున్నాయో. బిడ్డలారా, ఒక్కసారి గ్రహించండి. ప్రభు అందరితో మాట్లాడుతున్నాడు. ఈ హృదయంలో నుండి ఎన్ని దుర్యాలోచనలు, దేవునికి అసహ్యకరమైన ఆలోచనలు. పడుకున్నప్పుడు నేను అంబానీ అయిపోతే, అంబానీ ఒక రాత్రికి రాత్రే, దేవునికి ఇష్టమైనది ఆలోచన మంచి. దుర్యాలోచనలు. మా పక్కింటోడు పొద్దున్నే కల్లా నాశనం అయిపోవాలి, నేనే. కొంతమందికి కాలేజ్ విద్యార్థులకైతే నా ఎదరోడు ఆడు ప్రతిసారి నా కాంపిటీషన్కి అడ్డుపడుతున్నాడు. నాకు 1 మార్కు తక్కువ వస్తుంది, ఆడికి ఎక్కువ వచ్చేస్తుంది. పొద్దున్నే కల్లా ఆడు ఏదో ఒక లారీ గుద్దేయాలని. నిజంగా అండి, ఈరోజు చాలామంది ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ హృదయంలో నుండి ఎన్ని చెడు ఆలోచనలు బయలుదేరుతున్నాయో. ఎవరన్నా వాళ్ళకి నచ్చలేదనుకోండి, వాళ్ళు స్వాహా అయిపోలేక టాపర్ అవటం ఎవరికే? నేనే టాపర్. హృదయంలో నుండి ఎన్ని ఆలోచనలు అండి. దేవునికి ఇష్టం లేని ఆలోచనలు, దేవునికి చెడుకరమైన ఆలోచనలు, దేవునికి ఇంపులేని ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు ఈ హృదయంలో నుండి బయలుదేరుతున్నాయి. అది దేవునికి అసహ్యం. అది దేవునికి ఇష్టం లేదు. మన ఆలోచనలు ఎప్పుడేముండాలో తెలుసా? మన హృదయంలో నుండి ప్రభువుని స్తుతించే ఆలోచనలు మనలో నుండి బయలుదేరునుగాక. ప్రభువుని గణపరిచే ఆలోచనలు మన హృదయంలో నుండి బయలుదేరునుగాక. మన హృదయం ఎల్లప్పుడూ ప్రభువు యందు ఉల్లసించడానికి ప్రభు మన ఎడల కృప చూపించునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, యవన బిడ్డలారా, ఈ తరములో మన హృదయాలు ఎంతగానో చెడిపోతా ఉన్నాయి. అయితే ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయంలో నుండి ఆలోచనలు బయలుదేరక మునిపే ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఈ ఆలోచనలు మనం గనక పటిష్టం చేసుకోగలిగితే, వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే, మన ఆలోచనలు ఎప్పుడు దేవునికి సంతోష పెట్టేవిగా ఉంటవి. హల్లెలూయా. అందుకనే దావీదు గురించి ఒక మాట అన్నాడు. దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. దావీదు, అతని హృదయంలో నుండి ఏమొచ్చాయి తెలుసా? దేవునికి మహిమకరమైన ఆలోచనలు వచ్చాయి. హల్లెలూయా. దేవుని నేను ఎలా సంతోషపెట్టాలి, ఈరోజు నేను ప్రభు కొరకు ఏం చేయాలి, ఈరోజు నా ప్రభు కొరకు నేను ఎలా నిలబడాలి అని చెప్పి ప్రతిరోజు పరితపించేవాడు దావీదు. ఈరోజు నా ప్రభు నేను ఎలా సంతోషపెట్టగలను? బిడ్డలారా, అలాంటి ఆలోచనలు కలిగిన గొప్ప వ్యక్తి దావీదు. అందుకనే దావీదు దేవుని హృదయానుసారుడైపోయాడు. ఈరోజు మన ఆలోచనలు, అందుకని డానియల్ అయ్య గారు ఒక మాట అంటారు. ఏంటి అని అంటే, అన్ని బాడీ పార్ట్లు అన్ని స్కాన్ చేయడానికి మిషన్లు ఉన్నాయి, కానీ హృదయాన్ని స్కాన్ చేసే మిషన్ కూడా ఉంటే ఎన్ని తప్పులు బయటపడతాయి మనలో నుంచి. యేసు రక్తం ఇచ్చి స్కానర్ ఉంటే మనం ఏం ఆలోచన చేస్తున్నామో, అసలు రోజుకి ఎన్ని కోట్ల తప్పులు చేస్తున్నాం బయటపడిపోద్ది. బిడ్డలారా, ఎంత ప్రమాదకరమైనవి తెలుసా? దేవుడు ఒకదాన్ని అసహ్యించుకున్నాడు అని అంటే అది ఊరికినే ఆయన అసహ్యించుకోడు. దాని ద్వారా వచ్చే నష్టాలు బట్టి ఆయన అసహ్యించుకుంటాడు, కానీ ఊరికినే కాదు. మనకు కూడా చెప్పేది ఆయన ఊరికినే చెప్పడు. దాని ద్వారా వచ్చే నష్టాలు కూడా మనకు చెప్తున్నాడు కాబట్టి వాటిని కూడా మనం అసహ్యించుకోగలిగితే ఖచ్చితంగా దేవునికి మహిమకరంగా మనం జీవించగలుగుతాం. హల్లెలూయా. దేవునికి నిజంగా ప్రీతికరంగా మనం జీవించగలుగుతామండి. ఇది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. అందుకని 4వ మాట అదన్నాడు. ఇంకొక మాట చూద్దాం. త్వరపడి నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి కానీ నేను చూపించట్లేదు, త్వరగా వెళ్తున్నా. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. చాలు నాన్న. కీడు చేయుటకు పరుగులెత్తు పాదాలు. ఈ పాదాలు కూడా చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు వెళ్ళొద్దు అనుకుంటాం, అక్కడికి వెళ్ళకూడదు ఈరోజు సారి, అక్కడికి ఆ ప్రాంతానికి నేను వెళ్ళకూడదు అని చెప్పి ఈ కాల్ని కంట్రోల్ అనుకుంటాం, కానీ వెళ్ళిపోద్ది. అంటే కీడు చేయడానికి పరుగులెత్తే పాదాలు. ఏం కీడు చేయడానికి? కయ్యం త్వరగా పరిగెట్టేశాడు చంపడానికి, పరిగెట్టేశాడు. ఒక్క క్షణం ఆలోచించి నాలో తప్పేముంది అని ఒక్కసారి ఆలోచించి ఉంటే తర్వాత ఆయన ఇచ్చే బలి దేవునికి ప్రీతికరం అయ్యేదేమో.
హల్లెలూయా. ఆలోచించలా, త్వరగా పరిగెట్టేశాడు కీడు చేయడానికి. త్వరగా, ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా పరిగెట్టాడు బిడ్డ. ఈరోజు మన పాదాలు కూడా అంత ఫాస్ట్గా పరిగెడుతున్నవేమో కీడు చేయడానికి, పాపం చేయడానికి, లోక సంబంధంగా జీవించడానికి మన పాదాలు పరిగెడుతున్నాయేమో. ఒక్కసారి మన పాదాలని కంట్రోల్ చేసుకోవాలి. మన పాదాలని కంట్రోల్ చేసుకోవాలి. మన పాదాలతో కీడు చేయటానికి మనం పరుగులెట్టకూడదు. మనం పరిగెట్టాల్సింది, మనం ఎక్కడికి పరిగెట్టాలి? కొన్నిసార్లు దేవుని మందిరానికి రావడానికి టైం చూసుకుంటారు. ఏంటి? టైము చూసుకుంటారు. ఏంటి? 6ంటికి కదా ప్రారంభం అయ్యేది. 6ంటికి ప్రారంభం అయితే అయ్యగారు పాటలు పాడి అన్నీ పాడేసరికి 7 అయ్యిద్ది. 7ంటికి వెళ్దాంలే అని చెప్పి ఫోన్ పక్కన పడేసి ఈలోపు అన్ని పనులు, వాళ్ళు చాటింగ్లు చేసుకోవాలనుకుంటే చాటింగ్లు చేసుకుంటారు, లేకపోతే గుడ్ బైలు చెప్పాలనుకుంటే గుడ్ బైలు చెప్తారు, గుడ్ నైట్ చెప్పాలంటే గుడ్ నైట్ చెప్తారు. అన్నీ చెప్పిన తర్వాత మళ్ళా టైం దగ్గరకు వస్తారు. 7 గంటలకు ఆరాధన ఉంటుంది కదా, ఆరాధన చేసిన తర్వాత వెళ్దాంలే అని చెప్పి మళ్ళా టైం పక్కన పడేసి, ఫోన్ పక్కన పడేసి మళ్ళా, అంటే వీళ్ళ పాదాలు ఎక్కడికి ఉన్నాయి? కీడు చేయడానికి, పాపం చేయడానికి, లోక సంబంధంగా జీవించడానికి. వాళ్ళు త్వరగా మందిరానికి పరిగెడదామే అని లేదు వీళ్ళకి, త్వరగా దేవుని సన్నిధికి వెళ్దామే అనే ఆలోచన లేదు వీళ్ళకి. అందుకని అన్నాడు, అయ్యో దేవుని మందిరమునకు వెళుదామని జనులు నాతో అనగా నా హృదయం సంతోషించింది. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్దామని కొంతమంది నాతో చెప్పారు. ఆ చెవును పడగానే, నా స్నేహితుడు నాతో అనగానే ఇక నేను ఫాస్ట్ ఇక నేను ఎక్కడ ఆలస్యం చేయలే. ప్రియులారా, ఇలాంటి పాదాలుంటే, ఇలాంటి అడుగులు వేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? మనం కొన్నిసార్లు అంటారు, ఈడెక్కడ పెట్టినా అక్కడ మట్టి కాస్త బంగారం అయిపోతుందిరా, మట్టిలో అడుగు పెట్టినా బంగారం అయిపోయింది. కొంతమంది అంటారులేండి, పూర్వ సామెత ఉంది, ఇది అడుగు పెడితే చాలు అది అదృష్టంగా మారిపోద్ది, బంగారంగా మారిపోద్ది, వజ్రాలు వైడూర్యాలుగా మారిపోతాయి అని అంటారు. నిజంగా ప్రభు కొరకు పరిగెట్టే పాదాలు కలిగిన నీ పాదాలు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ సుందరంగా మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అదే పాపం కొరకు అడుగు పెట్టావనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అందరూ ఏమనుకుంటాడు తెలుసు? వచ్చాడు రా బాబుడు, ఐరన్ ఏసు రక్తం వేజే, ఐరన్ లెగ్ కూడా వచ్చాడు, ఐరన్ లెగ్ వచ్చింది అని అనుకుంటారు. కానీ నేను ఒక మాట చెప్పనా, నిజంగా ప్రభు కొరకు పరిగెట్టే పాదాలుంటే ప్రియులారా, నిజంగా ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదమే. హల్లెలూయా. శాపం కలిగిన ఇంటికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదాన్ని కుమ్మరించి వస్తారంతే. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఇది మనకు కావాలి. ఈరోజు మనం దేనికో దాని కొరకు పరుగులెట్టడం కాదు, పాపం చేయడానికి పరుగులెట్టడం కాదు, లోకాశల కొరకు పరుగులెట్టడం కాదు, లోకంలో జీవించడానికి పరుగులెట్టడం కాదు. మన పరుగు ప్రభు కొరకు ఉండునుగాక. మన ప్రభు కొరకు మన అడుగులు వేయుదుముగాక. బిడ్డలారా, అందుకని పౌలు అంటాడు, ఏమంటాడు తెలుసా? గురిలేనోడినాగా నేను పరిగెట్టట్లా. ఏంటండి? నా కాళ్ళతో గురిలేనోళ్ళలాగానే పరిగెట్టట్లా. ఒక గురి కలిగి, ఒక గమ్యము కలిగి, ఒక లక్ష్యము కలిగి నేను పరిగెడుతున్నా. ఒక దాన్ని సాధించాలని పరిగెడుతున్నా. అది సాధించేంత వరకు నేను ఆగను. ఇక నా కాళ్ళకు పోరాటం నేర్పువాడు ఆయనే. అది మన పాదాలతో ఇక ఆయన కొరకు పరిగెట్టాలండి. యవ్వన కాలంలో చాలామంది ముసలోళ్ళు ఏమంటారు? కాళ్ళు నొప్పులయ్యా, ప్రార్థన చేయ్యా అని అంటారు. మనకు ఇప్పుడు కాళ్ళు నొప్పులు ఉంటాయా? చెప్పండి. ఇప్పుడు కాళ్ళు నొప్పులు ఉండవు. ఇప్పుడు పరిగెట్టగలిగితే ఎన్ని సాధించగలుగుతామా? ఏంటి? లోకం కొరకు కాదు, దేవుని కొరకు, దేవునిని సంతోషపెట్టడానికి ఎన్ని సాధించగలుగుతామో ప్రియులారా. అది చేయగలిగితే ఖచ్చితంగా మన ప్రతి వేసే అడుగు ఆయన తోడుగా ఉండి ప్రతి అడుగులో మనకు విజయం దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఇది ఇంకొక మాట చెప్పాడు. ఇంకొక మాట మనం చూద్దాం, త్వరగా ముగించుకుందాం. లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము. ఇది చాలా ఇంకొక ప్రమాదకరమైంది. లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యం. కొన్నిసార్లు మన ఆత్మీయ సహోదరుల మీదే కొన్నిసార్లు అబద్ధ సాక్ష్యాలు పలికే అవసరత వస్తుంది. అయినప్పటికీ అబద్ధ సాక్ష్యాలు పలకూడదు. అబద్ధ సాక్ష్యం పలకూడదు. అబద్ధ సాక్ష్యము అనేది అంటే లేనిదాన్ని చెప్పడం. కాలేబు అది చేయలా. యోహాను ఏం చేస్తాడు? నన్ను ఇద్దరు ఇట్రండి, అయ్యగారు ఫామ్లో వాడతాను నేను ఇప్పుడు కూడా. ఏసు రక్త వేజే నాయకుడు ఉన్నాడు కదా, జాషువా అయ్యగారు. వీళ్ళిద్దరూ మంచిగా ఆత్మీయతలు ఎదుగుతున్నారు.
యోహానికి కాలేబు అంటే కోపం. యోహానికి కాలేబు అంటే కోపం. ఈ కోపంలో మనోడు యోహాన్ ఏమనుకున్నాడంటే అయ్యగారికి వీడి మీద ఎట్లాగైనా బ్యాడ్గా చెప్పాలి, బ్యాడ్గా అంటే చెడుగా చెప్పాలి అని చెప్పి వీడు ఆ రాత్రి భోజనం అంటే ఎక్కడికి వంటగదిలోకి వెళ్ళారు ఇద్దరు. వంటగదిలోకి వెళ్ళిన తర్వాత పాపం కాలేబుకి ఏం తెలియనట్టుగా చక్కగా తినేసి ఆడికి ఏది కావాలో తినేసి వచ్చేసాడు. మనోడు యోహానేమో అతిగా చేసి కాస్తంతా ఎక్కువ తిని ఏం చేశాడంటే అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు కాలేబు ఏం చేశాడంటే ఆడు మొత్తం తినేసి నాకు కూడా పెట్టలేదు అయ్యగారు, నాకు కూడా పెట్టలేదండి, ఆడు ఒక్క మొక్క కూడా నాకు ఇవ్వలేదండి అయ్యగారు అని చెప్పగానే, ఎర్ర కాలేబు పెట్టలేదంట కదరా అని అంటే ఏమంటావు నువ్వు ఇప్పుడు? చెప్పాడికి పెట్టాను కదా అన్నయ్య, మరి తినలేదంటాడండి, మొత్తం నువ్వే తినేసాడు అంటాడు. అంటే ఏం చెప్తున్నాడు? అబద్ధ సాక్ష్యం చెప్తున్నాడు. ఇది వాళ్ళిద్దరి మధ్య ఏం చేస్తుందో తెలిసే శత్రుత్వాన్ని పెంచుద్ది, వాళ్ళిద్దరి మధ్య ఎడబాటును పెంచుద్ది. అప్పటిదాకా కలిసి ఉన్నవాళ్ళు, అప్పటిదాకా ఐకమత్యంగా ఉన్నవాళ్ళు, అప్పటిదాకా ప్రేమగా ఉన్నవాళ్ళు, అప్పటిదాకా సంతోషంగా కలివిడిగా ఉన్నవాళ్ళు, వాళ్ళిద్దరి మధ్య ఏమవుతుందో తెలుసా? అబద్ధ సాక్ష్యం అనేది ఒక చెడు ప్రభావాన్ని తీసుకొస్తుంది. తద్వారా వాళ్ళు కొద్దిగా ఎడమైపోయే అవకాశం ఉంటుంది. ఈ అబద్ధ సాక్ష్యం. అయ్యగారేమో ఒక మంచి ఫీలింగ్ పెట్టుకుంటారు, కానీ ఆ చిన్న మాట వల్ల ఏమనుకోడు, ఊరికనే ఏదో ఒక మాట చెప్దామని చెప్పి అనుకుంటాడు, కానీ ఆ మాటే చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. బిడ్డలారా, అందుకని అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి ఇష్టపడకూడదు. అబద్ధ సాక్ష్యం యేసుక్రీస్తు ప్రభువు మీద ఏం చెప్పారు తెలుసా? అబద్ధ సాక్ష్యం చెప్పారు. ఎవరు నిలబడగలిగారా? కానీ నా దేవుడు నిలబడ్డాడు, కానీ ఎవరు నిలబడలా. హల్లెలూయా. నా దేవుడు నిలబడ్డారు కానీ ఇంకెవరు నిలబడలా. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు అబద్ధం చెప్పే దేవుడు కాదు, అబద్ధానికి జనకుడు అపవాది. కానీ నా దేవుడు సత్యవంతుడు. హల్లెలూయా. నా దేవుడు న్యాయవంతుడు. అలాగే మనం కూడా ఆయన పిల్లలంగా న్యాయవంతులుగానే ఉండాలి, సత్యవంతులుగానే ఉండాలి, యథార్థవంతులుగానే ఉండాలి. మన నాలుకతో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద చెడ్డ సాక్ష్యాలు పలకడానికి వీలేదు. వీలైతే మన మాట ద్వారా బిడ్డకి సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కూర్చోండి నాన్న. గుడ్. మనం వీలైతే సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే కీప్ షట్, అంతే. ఇంకొక వేరే మాట లేదు. ఈ మాట ప్రభు మీతో ఎందుకు చెప్పమంటున్నాడో తెలుసా? ఈరోజు చాలామందికి వాళ్ళు ఆత్మీయంగా వెదిగిపోతుంటే, వీళ్ళ ఆత్మీయతలో తప్పిపోతుంటే వాళ్ళ మీద చెడు చెప్పాలనే భావన ఈరోజు చాలామంది యవనస్తుల్లో కలుగుతుంది. ప్రియులారా, వాటిని ఈరోజు తప్పించుకోవాలి. తప్పించబడాలి అంటే మన నాలుక ద్వారా అబద్ధాలు ఆడడం నేర్చుకోకూడదు. ఇంకొకటి, ఎద్దటి వాళ్ళ గురించి ఎప్పుడు అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. అబద్ధ సాక్ష్యం పలికామా, మన మీద ఒక రోజున ఆయన సాక్ష్యం పలుకుతాడు. నిజమే, ఆ రోజు ఏం పలుకుతాడు? నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అంతే. ఆ సాక్ష్యం చాలదా మన జీవితం నాశనం అయిపోవడానికి? ఆ సాక్ష్యం ఒకటి చాలండి. కానీ ఒకరోజు నిన్ను చూసి ఏమన్నాలో తెలుసా? రానా, నీ కొరకే ఈ సింహాసనం నీ కొరకే వేయబడింది, ఇదిగో ఇప్పటిదాకా నువ్వు సత్యవంతునిగా నువ్వు జీవించావు కాబట్టి ఇదిగో నీ కొరకు ఇదే. బిడ్డలారా, యవన బిడ్డలారా, దయచేసి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గురించి అబద్ధ సాక్ష్యాలు పలకడానికి ఇష్టపడొద్దు. ఇది ప్రభువు చెప్తున్న మాట. ఇంకొక మాట చూడండి, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. ఏంటంట? అన్నదమ్ములలో జగడం పుట్టించేవాడు, అక్క చెల్లెళ్ళలో జగడం పుట్టించేవాడు. ఈరోజు ఇద్దరు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నారు అని అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక రీతిలో చిచ్చు పెట్టాలి, అగ్గిపుల్ల వెలిగించాలి. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక రీతిలో ఒక నిప్పేయాలి. బిడ్డలారా, ఎంత ఘోరమైందో చూశారు ఇది. అప్పటిదాకా అన్నదమ్ములు ఏంటండి? స్నేహమేరా అన్నదమ్ములు, స్నేహమేరా, దోస్త్ మేరా దోస్త్. ఇక వీళ్ళిద్దరూ విడిచిపెట్టరేగా. అసలు ఎంత కలివిడిగా ఉంటారంటే అన్నదమ్ములు అనుకోరు వీళ్ళిద్దరిని. అసలు వాళ్ళ సొంత స్నేహితులు, అసలు ప్రాణ స్నేహితులు, మిత్రులు అనుకుంటారు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టడానికి జగడములు పుట్టిస్తుంది. అంటే వీడి మధ్య తోపిసలాట జరగడానికి అపవాది ఏం చేస్తాడో తెలుసా?
మధ్యలో ఇంకొకరిని తీసుకొచ్చి జగడాలు పుట్టిస్తాడు. అది చాలా ప్రమాదకరమైంది. ఇద్దరు స్నేహితులు బాగా ఉన్నారనుకోండి, ఇంకొక స్నేహితురాలు వస్తుంది, ఏం చేస్తుంది? జగడం పుట్టించేస్తుంది. మంచిగా ఉన్నారు వీళ్ళిద్దరూ, మంచి ప్రాణంగా ఉన్నారు, ఎంత కావాలనుకుంటే అంత ఇచ్చేస్తారు. ఇద్దరు చనిపోవడానికైనా అసలు అంత వెనుకాడరు, అంత ప్రాణమిత్రులు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ ప్రాణ స్నేహాన్ని విడదీయడానికి ఇంకొకళ్ళ మధ్యలో చెలరేగుతారు. వాళ్ళ ప్రమాదం చాలా జాగ్రత్త. స్నేహంలో, ఆత్మీయతలో అలాంటి వాళ్ళ ప్రమాదం అండి. అలాంటి వాళ్ళు మంచిది కాదు. ఈరోజు సంఘంలో కూడా, యవనస్తుల్లో కూడా అలాంటి వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు బయలుదేరుతున్నారు. జాగ్రత్త పడాలి. ఆత్మీయతలో ఇద్దరి సహోదరుల మధ్య, అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించేవాళ్ళు. జగడాలు అంటే కలహాలు, అనగా ఇద్దరి మధ్య ద్వేషభావాలు పుట్టించేవాళ్ళు పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దయచేసి జాగ్రత్త పడండి. అవి దేవునికి ఇష్టమా, అసహ్యమా? అసహ్యమా, ఇష్టమా? అక్క చెల్లెలు ఎలా ఉండాలి? కలిసే ఉండాలి. అన్నదమ్ములు ఎలా ఉండాలి? గట్టిగా చెప్పు. కలిసి ఉండాలి. గట్టిగా చెప్పు. కలిసి ఉండాలి. కలిసి ఉండాలి అంతే. ఇక వీళ్ళని ఎడబాటానికి ఏమీ లేదు, అంతే. అసలు వాళ్ళ కలిసి ఉంటే దేవునికి సంతోషం వస్తాయి. అన్నదమ్ములు వాళ్ళు ఎప్పుడు తన్నుకుంటున్నారు అనుకోండి, ఎప్పుడు చూసినా కొంతమంది ఇంట్లో అన్నదమ్ములు ఎప్పుడు కూడా నిన్ను అని చెప్పి కుట్టేసుకుంటారు ఇద్దరు అన్నదమ్ములు. ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది అది. అన్నదమ్ములంటే పడదు, అక్క చెల్లెలంటే పడదు, నువ్వెంతంటే అంతే. అలాంటి వాళ్ళ మధ్యలో దేవుడు ఆనందిస్తాడా? ఒకవేళ తమ్ముడు తిట్టినా, పర్లేదు తమ్ముడు, నువ్వు నా తమ్ముడివే, అబ్బా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు ఉంటే ప్రియులారా అసలు దేవునికి ఎంత ఆనందం ఉంటుంది. అసలు నువ్వు ఎన్నన్నా నేను బాధపడిన తమ్ముడు, నువ్వు నా తమ్ముడివే, అంతే. యేసు రక్తవేద్యం. నిజంగా ప్రియులారా అలాంటి ప్రాణమిత్రులాగా ప్రభు ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి వాళ్ళంటే ఆయనకి ఇష్టం. జగడాలు పుట్టించే వాళ్ళు ఆయనకి ఇష్టం లేదు. అన్నదమ్ముల మధ్య జగడాలు ఆయనకి అసహ్యం. అలాంటి మనకొద్దు. మనం అందరం కలిసి ఉన్నాం. ఎప్పటి వరకు? ఆయన రాకడ వచ్చే వరకు. హల్లెలూయా. మనం బ్రతుకున్నంత వరకు. ఎప్పటి వరకు? బతుకున్నంత వరకు. ప్రార్థన మనం ఎప్పటి వరకు? అంతవరకు కలిసే కలిసే ఉండాలి. ఈరోజు కానీ ప్రియులారా ఇద్దరు అన్నదమ్ముల మధ్య చాలా ద్వేషాలు పెరుగుతున్నాయి. ఏంటంటే ఆస్తుల మధ్య ద్వేషాలు. ఇంకొకటి నాకంటే ఎక్కువగా ఉన్నాడని ద్వేషం. ఇవన్నీ ఆ అన్నదమ్ములు ఐక్యతగా సఖ్యతగా ఉండకుండా చేస్తూ ఉన్నాయి. బిడ్డలారా అవి దేవునికి ఇష్టమైందా, అసహ్యమైందా? ఇవి మనకు కూడా ఏమవ్వాలి? ఇష్టం అవ్వాలా, అసహ్యం అవ్వాలా? మనం కూడా వినుట్టు వాటినన్నింటిని పక్కన పెట్టేయాలంతే. వాటన్నిటిని మనం పక్కన పెట్టే 7 విషయాలు: అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, దుర్యాలోచనలు, నిరపరాధులను చంపు చేతులు, కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యాలు. 6 అన్నదమ్ముల్లో జగడాలు పుట్టి ఓకే గుడ్. ఈ 7టిని మెడిటేట్ చేయండి, ఒకసారి ఆలోచించండి. ప్రభువా ఒకవేళ అసహ్యమైనవి, నీకు అసహ్యమైనవి, నీవు మెచ్చనివి, నీవు సంతోషించనివి నాలో ఏమైనా ఉంటే అవి నాలో నుండి ఈరోజే తీసేయి ప్రభువా. హల్లెలూయా. ఈరోజు నాలో నుండి వాటన్నిటినీ తీసివేయండి, దూరపరచండి. ఇక నా దగ్గరికి కూడా అవి రావడానికి వీల్లేదు. నీకు ఇష్టమైనవే నాలో ఉండాలంతే. హల్లెలూయా. నీకు ఇష్టమైనవే నాలో ఉండాలి. దేవునికి నూడిల్స్ ఇష్టం అనుకోండి, మనకు కూడా నూడిల్సే ఇష్టం, అంతే. యేసు రక్తం వైద్యం. హల్లెలూయా. ఏమి పానీపూరి ఇష్టం అని పానీపూరి ఇష్టం. పేతురేమో ఆకాశం వైపు చూస్తున్నాడు, ఏమన్నా పెడతాడేమో దేవుడు అన్నట్టుగా. దేవుడు ఏం పెట్టాడు? పురుగులు పెట్టాడు. తినరా బాబు అన్నాడు. ఏమి తినాలిగా మరి. మనోడు ఏం చేశాడు? వద్దు ప్రభా నాకొద్దు అని అన్నాడు.
రే నువ్వు తినాల్సిందే అని అన్నాడు రెండోసారి. మూడోసారి కూడా చెప్పాడు నువ్వు తినాల్సిందే అని. ఆయన ఏమన్నాడు, ప్రెస్టేజ్కి పోయాడు, నేను తినను బ్రోబా, నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటిని తినలా, నేను ఎప్పుడు అసలు నాకు నాన్ వెజిటేరియన్ నాకు ఇష్టంలే, వెజిటేరియన్, నేను ప్యూర్ వెజిటేరియన్ అని అన్నాడు. పొద్దుపోయాడు. తర్వాత ఆ అసహ్యమైన దానికే దగ్గరికే వెళ్ళాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనకు అసహ్యమైన దేవునికి మంచిదైనప్పుడు మనం వాటి దగ్గరికే మనం వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది, అది ఆయనకి ఇష్టమైంది కాబట్టి మనం కూడా ఆయనకి ఇష్టమైనవే చెయ్యాలి. కొన్నిసార్లు మనం చెప్పులతో నడవడం ఆయనకి ఇష్టం లేకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఏం చేయాలి, చెప్పులు పక్కన పెట్టేసి, కొన్నిసార్లు కొంతమందికి చెప్పులు లేకుండా నడవడం అంటే నా స్టేజ్ ఏంటి, అసలు నేను చెప్పులు లేకుండా నడవటమా, ఇట్స్ ఇంపాసిబుల్ యూనో అంటారు. హై హీల్స్ వేసి రక్త వేసి అటు లేకుండా నా పాదాలు కొద్దిగా పొట్టిగా కనపడతాను నేను, ఎన్ని ఫీలింగ్లు ఇస్తారో. వాటన్నిటిని మనం ఏం చేయాలి, దేవునికి అసహ్యమైన మనం అసహ్యించుకోవాలి. వీ నీడ్ టు సపరేట్ దెమ్. మనకి దగ్గర దరిదాపులకు కూడా వాటిని రానివ్వకూడదు. పాపాన్ని మన దరిదాపులో కూడా రానివ్వకూడదు. ఎందుకన్నా తెలుసా, ఆయన ఏమన్నాడు తెలుసా, ఇదిగో నాలో పాపం ఉందని రుజువుపరచగలిగిన వాడు ఎవడండి? ఆయన ఏది అసహ్యించుకున్నాడో అది ఎన్నటికీ కూడా ఆయన చేయలే. అలాగే దేవుడు అసహ్యించుకునేది మనం ఎన్నటికీ కూడా చేయకూడదు, అంతే. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, ఈరోజైనా మనం దేవునికి అసహ్యమైనవి, దేవునికి ఇష్టం లేనివి మనం కూడా ఇష్టం లేనివిగా ఎంచుకుందాం. కొన్నిసార్లు నువ్వు వెళ్ళే మార్గం దేవునికి ఇష్టం లేదు, వదిలిపెట్టేసేయి. నువ్వు వెళుతున్న మార్గం దేవునికి ఇష్టం లేదన్నప్పుడు నువ్వు ఇష్టం లేని పని చేసావు అనుకో, దేవునికి బాధ పెట్టిన బిడ్డగా నువ్వు అవుతావు. దేవునికి బాధ పెట్టిన బిడ్డగా అవుతావు. తర్వాత నీకు కూడా బాధే మిగులుద్ది, నీకు కూడా నష్టమే మిగులుద్ది, నీకు కూడా దుఃఖమే మిగులుద్ది, నీకు కూడా వేదన మిగులుద్ది. ఇంకా ఏది నీకు ఆనందంగా మారదు బిడ్డ. అందుకని దేవునికి అసహ్యమైంది, దేవునికి ఇష్టం లేనిది నువ్వు ఒక్క అడుగు వేసినా అది దేవునికి ఆనందం కాదు. ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 17వ వచనం చూడండి నాన్న. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవునిని అడ్డగించుటకు నేనే పాటి వాడనని చెప్పాను. హల్లెలూయా. దేవుని అడ్డగించడానికి హూ యామ్ ఐ, నేనే పాటోడిని. ఒక్కసారి ఈ మాట ఆలోచించండి. అసలు నేను ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఒక మాట ఆనందం కలిగింది. ఏంటంటే అసలు నేను దేవుని మాటకు అడ్డు చెప్పడానికి నేను అసలు ఎవరిని, నా స్థితి ఏంటి? పేతురు ఈ మాట ఒక బలమైన ఒక భారంతో చెప్తున్నాడండి. ఎందుకనంటే అసలు అనేక మంది ఆ బిడ్డను అవహేళన చేస్తున్నప్పుడు ఆ మాటలో నుంచి వస్తున్న మాట ఏంటో తెలుసా, అసలు దేవుణ్ణి అడ్డగించడానికి నేనే పాటోడిని, దేవుని మాటకు ఎదురు చెప్పడానికి నేనే పాటోడిని. అందుకనే దేవుడు నిన్ను ఆ మార్గంలో నడవద్దు అంటున్నాడా? డోంట్ స్టెప్ ఇన్ టు దట్ వే, నెవర్. ఆ మార్గంలోకి నువ్వు అడుగు పెట్టొద్దు. ఎందుకనంటే ఆ మార్గంలో నువ్వు వెళ్ళావా నువ్వు నీ నువ్వు తవ్వుకున్న గుంటలోనే నువ్వే పడతావు. జాగ్రత్త. ఈరోజు యవన బిడ్డలు చాలామంది వద్దనుకున్న మార్గంలోనికే వెళుతున్నారు. వాళ్ళ తవ్విన గుంటలో వాళ్ళే పడిపోతున్నారు. ఇది ప్రమాదకరం. అందుకనే ప్రభు ముందలే మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి అసహ్యమైనవి మనం కూడా అసహ్యించుకోగలిగితే మన మార్గం అంతా రాయల మార్గంగా ఉండిపోద్ది. హల్లెలూయా. మన మార్గం అంతా ఒక ప్రత్యేకంగా ఉంటుంది. బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధిలో మనం కూడా యవన బిడ్డలంగా దేవునికి అసహ్యమైనవి వదిలిపెట్టేసేయండి. దయచేసి వాటిని పట్టించుకోవద్దు. వాటిని అసలు మీరు ఏమాత్రం కూడా ఆశపడకుండా వాటిని అసలు పక్కన పెట్టేసి, కొన్నిసార్లు మనం ఉమ్మేసేస్తాం కదా, మనం ఉమ్మేసినప్పుడు మళ్ళీ తీసుకుంటామా? దేవునికి అసహ్యం అంటే అది. ఒకవేళ మనం ఉమ్మేసామంటే మనం వాటిని తీసుకోం కదా. అలాగే మనం ఒక్కసారి దేవునికి అసహ్యమైనవి మనం బయటపడేసిన తర్వాత వాటిని మనం తీసుకోవడానికి ఇష్టపడకూడదు. అలా చేయగలిగితే ప్రభువుని మనం సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం.
ఈ రాత్రి ఒక నిబంధన కలిగి ఉందాం. ఈ రాత్రి ఒక బలమైన నిశ్చయిత కలిగి ఉందాం. ప్రభువా, నేను నీ కొరకు నిలబడతాను ప్రభా. నీకు అసహ్యమైనవి నాలో ఏమి ఉంచుకోను ప్రభా, నీకు అసహ్యమైనవి. అందుకనే ప్రభు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అన్నారు, అయ్యా ఇది చాలా వేదనకరమైంది, ఈ గిన్నె నా నుండి తొలగించు ప్రభా, అయినా నీ చిత్తమే. ఏమన్నాడు? నా ఇష్టం కాదు ప్రభా, నీ చిత్తమే. ఆయన ప్రతి అడుగు కూడా దేవుని చిత్త ప్రకారం ఆయనకి ఇష్టమైందో లేదో ఆలోచించుకున్నాడు, అప్పుడే అడుగు వేశాడు. ఇప్పుడు కూడా మనం కూడా దేవునికి ఇష్టమైంది ఏదో ఆయన ఇష్ట ప్రకారం మనం అడుగు ముందుకు వేద్దాం. మన జీవితాలు అద్భుతమైన సక్సెస్లోనికి ప్రభువే మనల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందామా? తల్ల వంచి చిన్న ప్రార్థన ప్రభుని అడుగుదాం. ఒకవేళ దేవునికి అసహ్యమైనవి ఈరోజు చాలామంది ఫ్యాషన్ అంటూ చాలామంది చింపురు గొడ్డలు వేసుకుంటున్నారు, అది దేవునికి ఇష్టం లేదు బిడ్డలారా. ఈరోజు ఫ్యాషన్ అంటూ చాలామంది అసహ్యమైన వస్త్రధారణ వేసుకుంటున్నారు, అది దేవునికి ఇష్టం లేదు. ఈరోజు లోక సంబంధమైనవి చాలా ప్రేమిస్తున్నారు, అది దేవునికి ఇష్టం లేదు బిడ్డలారా. గాడ్ డజంట్ లైక్ దెమ్. దేవునికి ఇష్టం లేదు అది. దేవునికి ఇష్టం లేనిది నువ్వు కూడా ఇష్టపడొద్దు. దయచేసి ఒక తీర్మానం చేసుకో ఈ రాత్రి. ప్రభుని అడుగు ఒకసారి, ప్రభువా అహంకార దృష్టి నాకొద్దు ప్రభా, నేను అహంకారంతో ఉండడం నీకు ఇష్టం లేదు ప్రభా. నేను ఎంత గొప్పదానినైనప్పటికీ, నేను ఎంత గొప్పవాడినైనా, నేను ఎంత స్టేజ్లో ఉన్నా నాకు అహంకారం అనేది రాకూడదు ప్రభా, నాకు గర్వం అనేది రాకూడదు ప్రభా. నాకు ప్రభా దీనత్వమే నేను ధరించుకోవడానికి సహాయం చేయి ప్రభా. దీన మనస్సు నాకు కావాలి ప్రభా. అయ్యా కళ్ళలాడు నాలుక, అబద్ధాలు చెప్పే నాలుక నీకు అసహ్యం కాదు ప్రభా. అలాంటి నాలుక నాకొద్దు ప్రభా. సత్యమైన మాటలే, సత్యమైన నాలుకతో నా మాటలను సత్యమే పలకడానికి సహాయం చేయి ప్రభా. తండ్రి నేను జీవించినంతకాలం ప్రభా సత్యమే పలకడానికి సహాయం చేయి. నువ్వు చెప్పావు కదా, నేను సత్యమే పలుకుతున్నాను, నేను అబద్ధం చెప్పడం లేదు అని నువ్వు చెప్పావు కదా ప్రభా. అవునయ్యా, నేను కూడా సత్యమే నా నోటి నుండి రావడానికి సహాయం చేయండి. అసత్యమైన మాటలు నా నోటి నుండి రాకుండా సహాయం చేయి ప్రభా. నిరపరాధులు చంపే చేతులు నాకొద్దు ప్రభా, నాకొద్దు ప్రభా. నా చేతులు నేను స్తుతించడానికి, ఉపయోగించడానికి నీ కృప దయచేయి ప్రభా, నీ కృప దయచేయి ప్రభా. అయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈ రాత్రి నా హృదయంలో ఒక మంచి తీర్మానము నేను చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. దుర్యాలోచనలు యోచించే హృదయము దయచేసి అయ్యా నా హృదయంలో నుండి మంచి ఆలోచనలు బయలుదేరాలి, కానీ దుర్యాలోచనలు ప్రభా, నీకు అసహ్యమైన ఆలోచనలు, ఇదిగో నన్ను పడవేసే ఆలోచనలు, నన్ను ఇదిగో అపవిత్రపరిచే ఆలోచనలు నాలో ఉండకూడదు ప్రభా, నాలో ఉండకూడదు ప్రభా. అపవిత్రమైన నడవడిక, ఇద్దరు అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించేటి అవి ఉండకూడదు ప్రభా, అవి ఉండకూడదు ప్రభా. అబద్ధ సాక్ష్యాలు పలికే జీవితం నాకొద్దు ప్రభా. ఉంటే నీ కొరకు యథార్థంగా అంతం వరకు జీవిస్తాను ప్రభా, యథార్థంగా బ్రతుకుతాను ప్రభా, నీ కొరకు రోషంగా జీవిస్తాను ప్రభా, నీ కొరకు ఒక మంట కలిగి జీవిస్తాను ప్రభా. ఒక తీర్మానం చేసుకోండి ఈ రాత్రి. ఇదిగో ఈ యూత్ చర్చ్లో నుండి ప్రభు మనకు నేర్పిస్తున్న ఒక విలువైన మాటలు ప్రియులారా, ఒక్కసారి ప్రభుతో ఒక బలమైన తీర్మానం చేసుకుందాం. ప్రభువా నీకు అసహ్యమైనవి నాకు కూడా అసహ్యమైనవే ప్రభా, నీకు హేయమైనవి నాకు కూడా హేయమైనవే ప్రభా. నీకు ఏది వద్దనుకుంటున్నావో అది నాలో ఉండకుండా సహాయం చేయి ప్రభా. వాటిని నేను దూరపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీకు ఇష్టమైనవే నా జీవితంలో కనబడాలి ప్రభా, నీకు ఇష్టమైనవే నా నడవడికలో కనబడాలి ప్రభా. నా మాటలో కానీ, నా చూపులో కానీ, నా ప్రవర్తనలో కానీ అన్నీ నీకు ఇష్టమైనవే కనబడాలి ప్రభా. ఏవి కూడా లోక సంబంధమైనవి కనబడటానికి వీల్లేదు ప్రభా. నీకు ఇష్టమైనవి జీవించే కృప నాకు దయచేయండి ప్రభా. నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే కృప నాకు దయచేయండి ప్రభా. ఈరోజు నన్ను నడిపించిన విధానాన్ని కొరకే మీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు నాతో మాట్లాడిన విధానం కొరకే మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇప్పటి నుంచి నేను కూడా నీకు అసహ్యమైనవి నేను కూడా అసహ్యించుకోవడానికి, నీకు ఇష్టం లేనివి నేను కూడా ఇష్టం లేకుండా చూడటానికి, నీకేది ఇష్టమైందో అదే నేను చేయడానికి సహాయం చేయ ప్రభా. నీకు ఇష్టం లేనిది నేను చేయకుండా నీకు ఇష్టమైందే నా జీవితం ద్వారా చేయడానికి నీ కృప దయచేయమని అయ్యా నీ దాసుడు పడుతున్న ప్రయాసకు మీరు ప్రతిఫలం దయచేయండి. అయ్యా ఈ ఏలూరు పట్టణం అంతటినీ కూడా నీ దాసుని స్వాధీనపరచండి ప్రభా. దేవా నీ దాసుని ప్రాంతంలో ఇంకను బహుబలంగా మీరు వాడుకోండి ప్రభా. నీ ఘనమైన పాత్రగా
ఒక ఉన్నతమైన పరిచర్యగా నీ దాసుని వాడుకొని బలపరచమని నాయనా, ఎందుకు పనికిరాని వాడినో నన్ను కూడా మీరు నిలబెట్టి ఈ స్థానంలో మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీరు మాత్రం మహిమ పొందుకోండి. ఒకవేళ నీకు ఇష్టం లేనివి నేను ఎక్కడైనా మాట్లాడి ఉంటే దయతో మన్నించండి ప్రభా. దయచేసి నన్ను క్షమించి మీరు మాత్రమే నా జీవితం ద్వారా, నా మాట ద్వారా, నా ప్రతి ఒక్క అడుగు ద్వారా మీరు మాత్రం మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.